టు మై ఛానల్ జమ్ముల శ్రీదేవి 777. ఈరోజు గార్డెన్ వీడియో అండి. మా మందారం చెట్టుకు కొంచెం చీడ పట్టింది, అందుకే స్ప్రే చేయడానికి వచ్చాను. స్ప్రేయర్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీ కొట్టి వాటర్ పోసి స్ప్రే చేయడానికి తెచ్చాను. ఇక్కడ పప్పు దోసకాయ చూడండి, ఒకటి పైన ఒకటి, రెండు కింద, రెండు కాకరకాయలు, నేను వీడియో చేయడానికి కారణం మీకు ఈ చిక్కుడు కాయలను చూపించడానికే వీడియో చేస్తున్నాను. చూడండి, వంకాయ ఒకటి, అలాగే చూడండి చిక్కుడు చెట్టు పూత, ఇక్కడ చూడండి కాయలు, అక్కడ కాయలు, ఇక్కడ కాయలు, ఇదిగోండి ఇక్కడ కాయలు, ఇదిగోండి ఇక్కడ కూడా కాయలు. ఇది అయిపోతేనే నేను తీసేస్తాను. చూడండి పురుగు ఎలా ఉందో, తీసి పడేసాను. చిక్కుడు చెట్టుకు చూడండి, ఇక్కడ కాయలు చూడండి. ఒక విత్తనం ఎప్పుడో వేసాను, అందులో వచ్చింది, అది చిక్కుడు చెట్టు వచ్చింది. ఇవి పెద్ద చిక్కుడుకాయ కాదండి, చూడండి ఇది ఇలాగే ఉంటుంది కాయ, చిన్నది. ఇవి ఇంకా ఒక 4-5 రోజులు చెట్టు అంతా పూత మీద ఉంది, పూత కాయ మీద ఉంది. చూడండి, వీడియో చేయడానికి కారణం చిక్కుడు చెట్టు గురించి చూపించడానికి. ఇదిగోండి వంకాయ చెట్టు, ఈ 2-3 పిందెలు ఉన్నాయి దీనికి. ఈడొక పిందె కాయ, ఇదిగోండి ఈడొక పిందె. నేను మొన్న కోసానండి, 3 కాయలు ఉంటాయి. మీకు వీడియో అయితే చేసి పెట్టలేదు. ఇది మందారం ఒకటి, ఇదిగోండి ఇంకొకటి, ఇదిగోండి ఇంకోటి వంకాయ. అంజీరు చెట్టు కూడా ఎన్ని కాయలు వచ్చాయండి, ఈసారి మాత్రం ఒక 25 కాయలు ఉన్నాయి. అన్నీ కోసేసాను, పండాయి, తిన్నాను. మీకు కూడా వీడియో పెట్టండి. మళ్ళీ కొత్తవి వస్తున్నాయి చూడండి. ఇవి పాతవి ఇంకా 2 ఉన్నాయి. ఇప్పుడు చలికి మొన్న ఒకటి మాగింది, భలే స్వీట్గా ఉన్నింది. చెట్టుకే మాగితే మాత్రం భలే స్వీట్గా ఉంటాయండి కాయలు. ఇది వచ్చేసి కనకాంబరం చూడండి, ఇదిగోండి ఇది కూడా పిందె మీద ఉంది చూడండి. ఇది కూడా ఇది ఒక పిందె ఇది చూడండి. ఈసారి వంకాయలు మాత్రం బాగానే వస్తున్నాయండి. ఇది వచ్చి మళ్ళీ కాగడ, మళ్ళీ ఇదంతా మళ్ళా
కొత్త చిగుళ్ళు అంతా వస్తున్నాయి. వస్తే మళ్ళీ అంతా పూలు పూస్తుంది కాగడా మళ్ళీ. ఇది వచ్చి కొమ్మతో పెట్టినది. ఇదిగోండి అన్నీ గన్నేరు పూలు అన్నీ మొగ్గల మీద ఉన్నాయి. ఇదిగోండి ఇది కూడా పూలతో ఉంది చూడండి. ఇదిగోండి పూత మీద ఉంది చూడండి బాగా కాయలు. ఇదిగోండి ఈ కాయలంతా ఒకరోజు కోసుకోవచ్చు. 4-5 రోజులు పడుతుంది కాయలు పెరుగుతాయి. అప్పుడు హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎన్ని కాయలు వచ్చేది. ఇక్కడ 3 కాయలు ఇచ్చింది. మళ్ళీ పూత మీద ఉంది. ఇది కూడా నేను ఊరు వెళ్ళొచ్చే లోపల ఇది వాడిపోయింది. మళ్ళీ చిగుళ్ళు వచ్చింది చూడు, ఎండిపోయినది పక్కకు తీసాను. ఇదిగోండి ఇది ఒక చెట్టు. ఇది దొరికిందండి మొక్క. ఇంకొక కలర్ ఇది ఎడీనియం కూడా 4 పూలు పూసాయి. ఇది ఇప్పుడు మళ్ళీ మొగ్గ మీద ఉంది చూడండి. ఇది షో చెట్టు. ఇది డ్రాగన్ ఫ్రూట్ది వచ్చింది. ఇదంతా కూడా బాగా పూలు పూసింది పారిజాతము. ఊరు వెళ్ళొచ్చే లోపల అది చెట్టుకు పెద్దగా ఉండింది కదండి చెట్టు, అంత వాడు పట్టింది, అంత తుంచేశాను. మళ్ళీ చిగుళ్ళు వచ్చింది, మళ్ళీ పూత వస్తుంది చూడండి. మళ్ళీ పూత మీద ఉంది పారిజాతం. ఇప్పుడు ఈ చలికాలం అంతా పూస్తూనే ఉంటుంది పారిజాతం కూడా. ఇదిగోండి మళ్ళీ కింది నుంచి ఒకటి వచ్చింది మొక్క. ఇది నందివర్ధనం. స్టార్ లాగా ఉంటుంది, అది కాదు, ఇది రౌండ్గా వచ్చేది. ఇది గుళ్ళో నుంచి తెచ్చి నాటాను, బతికింది. ఇది షో చెట్టు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి.